వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. సిద్దిపేట జిల్లా చెర్యాల మండలం దొమ్మాట గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 36 మంది విద్యార్థులు చదువుతున్నారు. గత సంవత్సరం పాఠశాల హెడ్ మాస్టర్ టీచర్స్ మీ పిల్లల్ని ప్రైవేటు స్కూళ్ళకి పంపించకండి, మా గవర్నమెంట్ స్కూల్లో మంచి విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు. అందుచేత మా పిల్లల్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించాము. అప్పుడు ఒక హెడ్ మాస్టర్, 3 టీచర్స్ ఉండేవారు. ఇప్పుడు డిస్టేషన్ పేరుతో గతంలో టీచర్ బదిలీ అయ్యారు. మళ్ళీ ఒక టీచర్ ఇప్పుడు బదిలీ అవుతున్నారు. కావున ఒకే హెడ్ మాస్టర్, ఒక టీచర్ ఉండటంతో 5 క్లాసులకు చెప్పడం చాలా ఇబ్బందిగా మారుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీచర్ బదిలీలను నిలిపివేయాలని జిల్లా విద్యాధికారిని కోరినట్లు తెలియజేశారు. మన గ్రామంలో మేము తల్లిదండ్రులు అందరం కలిసి ఈరోజు 4 టీచర్లు అప్పుడు స్టార్టింగ్లో మాకు బడిబాట కార్యక్రమంలో పిల్లల్ని చేర్పించామని హెడ్ మాస్టర్ గారు ఇటు వీళ్ళందరూ వచ్చేసి జాయిన్ చేయించుకున్నారు. అప్పుడు మధ్యలో ఒక టీచర్ తీసేసారు. ఇప్పుడు 3 ఉన్నారు. ఆ 3లో ఇప్పుడు ఒకరు తీసేసి మొత్తం మా పిల్లల్ని ఎడ్యుకేషన్ ఇప్పుడు మధ్యలో తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ ఫ్యూచర్ ఏం కావాలి, ఇప్పుడు తీసేస్తే ఎట్లా? ఈ 2 టీచర్లతో మాకు గొర్రెల మందాలు అందరూ ఒక దగ్గర తోలి మా పిల్లల భవిష్యత్తును ఆగం చేస్తారా సార్? మాకు ఎటుబెట్టి 3 టీచర్లు ఉండాలి, లేకపోతే మొత్తం ఈ టీచర్లను కూడా తీసేయండి. మేము స్కూల్ నుంచి మా పిల్లల్ని తీసుకెళ్ళి వేరే స్కూల్లో వేసుకుంటాం, ప్లస్ స్కూల్కి తాళాలు వేసి ఈరోజు బడి బహిష్కరణ చేస్తున్నాం సార్. ఒక 40 మందికి 4 తక్కువ ఉన్నారు. 4 తక్కువ ఉండడంతో ఒక క్లాస్ ఒక టీచర్కి తీస్తామని మాట్లాడుతూ ప్రభుత్వం, అది వాస్తవానికి ఇప్పుడు ఈ మధ్య రకం ఇప్పుడు ఎటుగాని పరిస్థితి అయిపోయింది మా పిల్లల భవిష్యత్తు. అప్పుడు మేము ప్రైవేటు పంపించుకునేటోళ్ళం, టీచర్లు ఎక్కువ ఉన్నారు కదా అని చెప్పి మేము ఏదో గవర్నమెంట్ స్కూల్ పంపించడం జరిగింది. ఇప్పుడు మధ్యలో ఎటు కాకుండా టీచర్ని తీస్తే మా పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అయ్యే పొజిషన్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఎటు పెట్టి మాకు టీచర్ను ఈంచెలు తీసే ప్రసక్తి లేదు. ఈ టీచర్ని మాత్రం ఈంచెలు తీసేస్తే మేము స్కూల్ బంద్ చేస్తాం, మా పిల్లల్ని కూడా పంపించలేము. అవసరం అనుకుంటే మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చినా ధర్నా చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఈ మధ్యలో ఎటు కాకుండా మా పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం కొనసాగించండి అని కోరుతున్నాం.